బొలివియా వచ్చానంటే పోలీసులు 4 గంటలు ఇమిగ్రేషన్‌లో ఉంచేశారు. 2 గంటలు ఇమిగ్రేషన్‌లోని ఓ 2 గంటలు ఇంటర్‌పోల్ ఆఫీసర్స్ అట వాళ్ళు ఉంచేశారనమాట. అసలు దీనికి గల కారణం ఏంటంటే వీసా నా దగ్గర ఉండడం. అసలు యాక్చువల్‌గా మీరు చూస్తున్నారు కదా! భారతీయులకి పాస్‌పోర్ట్ ఉంటే చాలు బొలివియా దేశం అంటే అమెరికాకి కొంచెం కిందన ఉంటది. ఫ్రీ అనమాట. పాస్‌పోర్ట్ ఉంటే వచ్చేస్తే ఫ్లైట్ టికెట్ వేసుకొని ఇక్కడికి వచ్చాక వీళ్ళు వీసా ఇస్తారు. సో ఇది ఏజెంట్ నా కొడుకులు ఎవరైతే ఉన్నారో ఈ దొంగ నా కొడుకులు ఇది ఆసరాగా తీసుకొని ఈ నాంబేషన్‌గా చదువులేని నా కొడుకులు ఉంటారు కదా! చదువుకోరు చిన్నప్పటి నుంచి చదువుకోకుండా ఆడుకు దొబ్బుతూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి అమ్మా బాబులు తాతలు సంపాదించిన డబ్బులు అమెరికాలో జాబ్ కావాలి అనగానే ఈ ఏజెంట్లు 30 లక్షలు 40 లక్షలు తీసుకొని 100 మందిని 50 మందిని తీసుకొచ్చి ఈ దేశంలో పడేస్తున్నారు. అమెరికా ఇదేనని చెప్పి చదువుకుంటే కదా బొలివియాకి అమెరికాకి తేడా తెలుస్తుంది. అలా ఇప్పుడు వేరే దేశం నుంచి 100 మంది వచ్చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తారు ఇంకా వీసా తీసి పారేశారు. వీసా తీసి పారేసి ఎవరిని ఇండియన్స్ రానివ్వట్లేదు. నేను వస్తే నేను ఇలా వీళ్ళు వీసా అనరవేలు ఉన్నా నేను ఎందుకులే మన కంటెంట్ వస్తుందని నేను ఎంబసీకి వెళ్ళి ఏదో బ్రెజిల్ దేశంలో ఎంబసీకి వెళ్ళి నేను వీసా తెచ్చుకున్నాను. వీసా తెచ్చుకున్నా సరే ఎందుకు వచ్చావు, ఇంతకుముందు ఎవరు వచ్చారు, నీ ముందు ఎవరు వస్తున్నారు, ఏంటి ఎందుకు ఎలా మొత్తం 4 గంటల నుంచి నన్ను ఒక ఆఫ్రికా ఆయన అందరినీ పంపించి ఉంచుడు ఎంత ఇన్సల్ట్ అంటే ఏం చేస్తానంటే మనం చేసిన కర్మ కాదు కదా మనం ముందు వచ్చిన వాళ్ళు. అందుకే చదువు ఇంపార్టెంట్ అయ్యా. కష్టపడి చదివితే అమెరికా వెళ్తారు అంతేగాని 40 లక్షలు 30 లక్షలు ఇస్తున్న అంబేషన్లా వాళ్ళకి అమెరికాలో ఉద్యోగాలు ఎవరెవరు ఏజెంట్లు చెప్పి తీసుకొచ్చారు. మనకు లాటిన్ అమెరికాలో ఒకే ఒక ఆప్షన్ ఉంది వీసా అండ్ అరైవల్, అది కూడా పీకేశారు. మనది ఎంత దరిద్రగొట్టి పాస్పోర్ట్ అంటే ఈ నా కొడుకుల వల్ల ఇలాగే ఇప్పుడు దేశం వల్ల కాదు నాయకుల వల్ల కాదు మన ప్రజల వల్ల. ఈ ఏజెంట్లు నా కొడుకులు అమెరికాలో జాబ్ అని చెప్పి బొలివియా తీసుకొచ్చి పేద దేశం ఇది తెల్లగా ఉన్న వాళ్ళు అందరూ అమెరికా వాళ్ళే.